నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. అవనగడ్డ ప్రజలందరికీ నా నమస్కారం. నేను మీ అందే శ్రీరామూర్తిని. మా అమ్మ శర్మిలారెడ్డి గారు నన్ను అవనగడ్డ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ నుంచి సిపిఐ సిపిఎం ఆమ్ ఆద్మీ బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిగా నిన్ను నియమిస్తున్నామన్నా. నువ్వు దేనికి కూడా లొంగకోకుండా ధైర్యంతో ముందుకెళ్లాలని చెప్పి నన్ను నియమించడం జరిగింది. అదే నమ్మకంతో ముందుకెళ్ళటం జరుగుతుంది. అన్ని మండలాలు ప్రచారంలో ముందంజగా ఉన్నాం. మేము ఏ పార్టీ తీసుకున్నా దానికి మేము తీసిపోలేదు. మాది అన్ని మండలాల్లో ప్రచారం మేము స్పీడ్ని అందుకున్నాం. అలాగే ప్రజలు కూడా మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఈసారి చూడాలని బాగా అసమ్మతితో ఉన్నారు. ఇరువురు బుద్ధప్రసాద్ గారి మీద కానీ సింహాద్రి రమేష్ గారి మీద కానీ చాలా యాంటీ ఉంది. అదేవిధంగా అన్నలకు అమ్మలకు నమస్కరించి చెప్తున్న నా తోడుబుట్టువులకు నా సోదరులకు, మీకు చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. నన్ను ఒక్కసారి మీరు ఆశీర్వదిస్తే మీ ఆగిన పనులన్నీ ఏవైతే ఉన్నాయో వాగ్దానాలు చేసినాయి రమేష్ గారు కానీ బుద్ధప్రసాద్ గారు అని వాగ్దానాలు చేసిన పనులన్నీ నేను చేస్తానని, అలాగే చాలా రమేష్ గారు ఏం చేయలేదు, మనకి రోడ్లు కానీ ఇళ్ళు కానీ అలాట్మెంట్ జరిగినవి కూడా ఇవ్వలేకపోయేవారు వాళ్ళు. దీని మీద నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా సార్, నన్ను కూడా ఒక అవకాశం ఇస్తే మీ అవనగడ్డ ఏకనూరు విలేజ్ వాస్తవ్యుడిని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అన్ని మండలాలను కలుపుకుంటూ ఎవరిని కాదనుకోకుండా అన్ని కులాల వారిని అన్ని మతాల వారిని, ముస్లిమ్సే కానివ్వండి క్రిస్టియన్సే కానివ్వండి, మా అమ్మ అందరినీ కలుపుకొని వెళ్ళండి అన్నయ్య. అందరూ మన వాళ్ళే. రైతులకు కానీ మహిళలకు కానీ మన కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిన పథకాలు ఏ పార్టీలో లేవన్నాయా, మనం చేసినట్టుగా ఏ పార్టీ చేయలేదు. మీరు ముందుకెళ్ళండి, అదే ధైర్యంతో ముందుకెళ్ళండి, ఏమీ అధైర్యపడద్దు. మన వాగ్దానాలు చేసినవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ రాని స్టేట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ మీ అవనగడ్డ నుంచే స్టార్ట్ చేస్తామన్నాయా అని మాట వేయటం జరిగింది. అదే దీనిగా మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. రమేష్ గారి కంటే మన బుద్ధప్రసాద్ గారి కంటే మనం దేంట్లోనూ తీసిపోలేదు. అదే ధైర్యంతో ముందుకెళ్తున్నాం. మీరు వేసే ఓటు మాకు నోటాకు వేయకోకుండా మీరు కొంతమంది మాకు చెప్పడం జరుగుతుంది. మాకు వాళ్ళకి బుద్ధప్రసాద్ గారికి కానీ సింహాద్రి రమేష్ గారికి కానీ వేయటం ఇష్టం లేదు, మాకు ఏ పనులు కాలేదు, మేము నోటా వేస్తామని చెప్పి చాలామంది నాకు చెప్పడం జరుగుతుంది. అన్నయ్యలకు నా సహోదరులకు ఒక విషయం చెప్తున్నా, మీరు ఆ పని చేయొద్దు, ఆ తప్పు పని చేయొద్దు. ఎటు కాకుండా పోతుంది మీ హక్కు, మీరు కాపాడుకోవాలి. మన ఓటు హక్కు ఎంత విలువైందంటే చాలా పవర్ఫుల్. అది చాలామందికి తెలీదు. మనకిద్దరికి ఇష్టం లేదు వాళ్ళ వేయటం, మనం ఎందుకని చెప్పి నోటా మీద వేస్తున్నారు. ఆ నోటా మీద ఏమాకండమ్మా, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు శర్మిలారెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని మీ అందే శ్రీరామూర్తి చాలా పెద్ద కార్యక్రమాలు ముందుకెళ్తున్నాడు. అవనగడ్డ ప్రజల్ని అందరినీ తన సొంత మనుషులుగా చూసుకుంటాడు. మీ అందరి ఆశీర్వాదం సహకారం కావాలని అస్సాం గుర్తమ్మా. మా ఎంపీ బందర్ ఎంపీ గారు కూడా ఫస్ట్ బ్యాలెట్ మా ఇరువురిని అత్యధిక మెజార్టీతో మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని చెప్పి నా నమస్కారం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై శర్మిలారెడ్డి అమ్మ.